ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ షర్మి జాస్మిన్. సో ఇన్ని రోజులు ఈ వాయిస్ ఏమైపోయిందిరా అనుకునేరు. సో చాలా రోజుల తర్వాత నా వెడ్డింగ్ గ్లిమ్స్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను అనమాట. మధ్య కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరట్లేదనమాట. విల్ ట్రై టు అప్లోడ్ వీడియోస్ ఫ్రీక్వెంట్లీ. సో ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటి అంటే పసుపు దంచే కార్యక్రమం అనమాట. ఈ రోలు చూసి నవ్వుకోకండి, ఇక్కడ మాకు ఆ రోలు దొరకలేదు పెద్దది. యాక్చువల్గా పెద్ద రోల్లో నిల్చొని పెద్ద దంచే దాంతో దంచుతారనమాట, కానీ ఇక్కడ మాకు చిన్న రోలే దొరికింది. సో అందులోనే పసుపు దంచే కార్యక్రమాన్ని మా వాళ్ళు ముగించేశారనమాట. సో ఇది వచ్చేసి పెళ్ళికి 2 days ముందు నన్ను పెళ్లి కూతురిని చేశారనమాట. సో ఈ కార్యక్రమం వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో జరిగింది. సో ఇక్కడ మళ్ళీ అందరూ నలుగులు పెట్టి ఆకు వక్కలు పూలు పండ్లు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని కూడా ఫినిష్ చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి ఇంటి దగ్గర అనమాట. మండపానికి వెళ్ళే ముందు ఇంటి దగ్గర పెట్టిన నలుగులు. ఈ నలుగులు పోస్ట్ చేయలేదు, యాక్చువల్గా అవి బ్లర్గా వచ్చాయి, అందువల్ల పోస్ట్ చేయలేకపోయాను. ఇక్కడ మా బుజ్జి తల్లికి ఏం అర్థం కాక చూస్తూ ఉందన్నమాట, ఏంటిదంతా అని. సో ఫైనల్లీ వి రీచ్డ్ వెడ్డింగ్ హాల్ అనమాట. సో మండపానికి వచ్చిన తర్వాత పెట్టిన ఫస్ట్ నలుగిది.
హియర్స్ మై హీరోస్ ఎంట్రీ. ఇక్కడ మా ఆయన్ని పెళ్లి కొడుకుగా రెడీ చేయడానికి, శారా కట్టడానికి ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో ఇంకా శారా కట్టేశాక గుర్రం ఎక్కించేశారనమాట. సో ఇప్పుడు మొదలవుద్ది అనమాట అసలు ఎంటర్టైన్మెంట్. అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో నాకైతే చాలా టెన్స్గా ఉన్నింది, మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు ఎలా చేస్తారో ఏంటో అని. సో మొత్తానికి మా ఆయన కావాలి మొత్తం గుర్రం మీద ఒక రౌండ్ వేసి వచ్చేసారనమాట. సో ఇంకా పెళ్లి కొడుకు వచ్చిన తర్వాత పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళి అక్కడ తలంబ్రాలు లాంటివేవో పోపించారనమాట. ఇక్కడ యాక్చువల్గా మా మేనమామ నన్ను ఎత్తుకెళ్ళాలి, మా మేనమామ ఎత్తుకోలేడు అని చెప్పేసి మా మేనమామ కొడుకు మా షరీఫ్ మామ నన్ను ఎత్తుకొని నిల్చున్నారనమాట. సో ఇంకా ఫైనల్గా మా తమ్ముడు వాళ్ళ బావకి కాళ్ళు కడిగేసి లోపలికి స్వాగతం పలికేశాడు.
సో ఇక్కడ నల్లపూసలు కట్టే కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఇన్ ఎవ్రీ గర్ల్స్ లైఫ్ నిజంగా. సో మన వాళ్ళని, మన ప్రదేశాన్ని, మన ప్లేస్ని వదిలేసి కొత్త ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళతో ఎలా అడ్జస్ట్ అవ్వాలో, ఎలా ఉండాలో అని ఎన్నో ఆలోచనలు. నిజంగా ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ మూమెంట్. సో ఇక్కడ మా అమ్మ, మా చెల్లి నాన్ స్టాప్ క్రయింగ్ అనమాట. సో తప్పదు కదా, ఆడపిల్ల అంటే అక్కడ పిల్లే కదా, ఇక్కడ పిల్ల కాదు కదా. అల్హమ్దులిల్లా పెళ్ళైతే చాలా బాగా జరిగింది. అల్లాహ్ యొక్క దయతో, బంధుమిత్రుల సహకారంతో, మా రాహిల్ డెడికేషన్తో చాలా బాగా జరిగింది. ఫైనల్గా భోజనాల కార్యక్రమం కూడా అయిపోయింది. సో ఇంకా నన్నైతే స్టేజ్ మీదకి తీసుకొచ్చేసారనమాట. అప్పటికి తీసుకొచ్చే వాళ్ళు కాదు, ఎవరు పనుల్లో వాళ్ళు మర్చిపోయారనమాట. సో మా స్టూడెంట్స్ ఉండి, మేడం స్టేజ్ మీదకి రండి, సార్కి మీకు గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసరికి అప్పుడు నన్ను స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. సో గిఫ్ట్స్ కూడా చాలానే వచ్చాయన్నమాట. ఈ గిఫ్ట్స్కి సంబంధించిన వీడియో నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. సో ఇది మ్యారేజ్ అయిపోయిన నెక్స్ట్ డే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో రిసెప్షన్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ మై షార్ట్ డ్రీమ్స్. సో ప్లీజ్ మీ అందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి, మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాపై ఉంచండి. సో ఇదన్నమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.